ఇటు పిల్లలు లేని దంపతుల ఆరాటం, అటు పూట కడవని దంపతుల బతుకు పోరాటం. ఈ రెండింటినీ కలిపి తమ బిజినెస్కు పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి కొన్ని ముఠాలు. కన్నపేగు బంధానికి లక్షల రూపాయల వెల కట్టి అభంశపం తెలియని పసికందులను సంతలో సరుకుల్లా అమ్మకానికి పెడుతున్నారు. అందుకోసం రాష్ట్రాల బోర్డర్లను సైతం దాటించేస్తున్నారు. అలాంటి ఓ ముఠాను అరెస్ట్ చేశారు గుజరాత్ పోలీసులు. అయితే ఆ ముఠాకు హైదరాబాద్తో లింకులు బయటపడడం కలకలం రేపుతోంది. అమ్మ కడుపు నుంచి బయటకొచ్చి రోజులు కూడా గడవక ముందే అంగడి సరుకుగా మారుతున్నారు పసికందులు. తల్లిబడిలో పెరగాల్సిన చిన్నారులను ఏకంగా రాష్ట్రాలు దాటించి మరీ అమ్మేస్తున్నారు దళారులు. లేటెస్ట్ గా 15 రోజుల వయసున్న శిశువును విక్రయించడానికి ప్రయత్నించిన ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ దందా మర్చిపోకముందే మరో దారుణాన్ని వెలికితీశారు పోలీసులు. గుజరాత్ నుంచి పసికందులను తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయించే ప్రయత్నం చేసిన ఓ ముఠా గుట్టురట్టు చేశారు. తమకు అందిన పక్కా సమాచారంతో గుజరాత్ లోనే నోబెల్ నగర్ నుండి హైదరాబాద్ కు కారులో బయలుదేరిన 3 వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 రోజుల పసికందును రెస్క్యూ చేశారు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు. 3 నిందితులను విచారించిన అనంతరం చైల్డ్ ట్రాఫికింగ్ దందా బయటపడింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న రాజస్థాన్ కు చెందిన రోషన్ అగర్వాల్, ఉత్తరప్రదేశ్ కు చెందిన వందన, గుజరాత్ కు చెందిన సుమిత్ యాదవ్ కలిసి చైల్డ్ ట్రాఫికింగ్ దందా నడుపుతున్నారు. వీరంతా గుజరాత్ లోని హిమ్మత్ నగర్ లో యూనస్ అనే వ్యక్తి నుండి 3,60,000 వరకు చిన్నారిని కొనుగోలు చేశారు. ఆ పసికందును హైదరాబాద్ లోనే నాగరాజ్ అనే ఏజెంటుకు అప్పగించేందుకు కారులో బయలుదేరారు. ఈ లోపే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితులకు చైల్డ్ ట్రాఫికింగ్ దందా తొలిసారి కాదని చెబుతున్నారు పోలీసులు. రోషన్ అగర్వాల్, వందన పంచల్ను 2024లోనే పిల్లల అక్రమ రవాణా కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో వారి నుండి హైదరాబాద్ పోలీసులు 3 పసికందులను స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఒక బిడ్డ అహ్మదాబాద్ కు చెందినట్టుగా గుర్తించారు. అయితే బెయిల్పై విడుదలైన తర్వాత కూడా ఈ దారుణమైన దందాను వదలలేదు ఈ కిరాతకులు. దీంతో మరోసారి పాపం పండి పోలీసులకు చిక్కారు. 2023లో కూడా అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పిల్లల అక్రమ రవాణా నెట్వర్క్ ను ఛేదించారు. ఈ 2 కేసులు ఒకే విధంగా ఉండడంతో ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న చిన్నారిని చైల్డ్ కేర్ సెంటర్ కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు యూనస్ ను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్ ఏజెంట్ నాగరాజ్ బిడ్డ కోసం ఎంత చెల్లించాడు అనే దానిపై కూడా దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో మరిన్ని పేర్లు తెర మీదకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు పోలీసులు. అలాగే ఇంతవరకు జరిగిన విక్రయాలపై కూడా దృష్టి పెట్టారు. ఇక సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దారుణాలు ఇటీవలే వెలుగు చూశాయి. సరోగసి పేరుతో 80 మంది పిల్లలను అక్రమ మార్గాల్లో తీసుకువచ్చినట్టు గుర్తించారు పోలీసులు. వారినే సంతానం కోరుకున్న దంపతులకు అంటగట్టి కోట్లకు కోట్లు వెనకేసుకుంది సృష్టి ముఠా. ఇప్పుడు బయటపడ్డ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాకు సృష్టి కేసుతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. దాంపత్య జీవితంలో పిల్లలు లేని లోటు ఉండకూడదనే దంపతుల ఆరాటమే వీరి బిజినెస్ కు సెంటర్ పాయింట్ గా మారుతుంది. ఓ దంపతుల ఆరాటం మరో దంపతుల పేదరికాన్ని పెట్టుబడిగా మార్చుకుంటోంది. కన్నపేగు బంధానికి లక్షల రూపాయల వెల కట్టి అభం శుభం తెలియని పసికందులను సంతలో సరుకుల్లా అమ్మడానికి పెడుతున్నారు. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వరకు సాగుతున్న ఈ కేసులో ఇంకా ఎన్ని దారుణాలు వెలుగు చూస్తాయో చూడాలి.